హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 2 మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ప్రతి డేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఇంపార్టెంట్ కంటెంట్, అలాగే నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందించడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే భారత జీడిపి వృద్ధి 6.5 నుంచి 6.7%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జీడిపి వృద్ధి రేటు 6.5 నుంచి 6.7% మధ్య ఉండొచ్చని డెలాయిట్ సంస్థ అంచనా వేసింది. అలాగే డెలాయిట్ అనే సంస్థ 6.5 నుంచి 6.7% వృద్ధి ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది. 2024-25లో జీడిపి వృద్ధి 6.3 నుంచి 6.5% ఉండొచ్చని పేర్కొంది. వాణిజ్య సంబంధాల్లో మార్పులు, దేశీయ వినియోగదారు గిరాకీని పెంచడానికి ప్రభుత్వ చర్యలు కీలకం కానున్నాయని డెలాయిట్ తన ఇండియా ఎకానమీ అవుట్లుక్లో వెల్లడించింది. నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఒక మంత్కి సంబంధించిన జిఎస్టీ వసూళ్లు ఇంకొక మంత్ స్టార్టింగ్లో చూడడం జరుగుతుంది. అలా లాస్ట్ మంత్ ఏప్రిల్ మంత్లో జిఎస్టీ వసూళ్లు ఎన్ని వసూళ్లు అయినాయో చూద్దాము. జిఎస్టీ వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్లో జిఎస్టీ స్థూల వసూళ్లు, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ స్థూల వసూళ్లు జీవనకాల గరిష్టమైన రూపాయలు 2.37 లక్షల కోట్లకు చేరాయి. 2024 ఏప్రిల్లో వసూళ్లైన 2.10 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 12.6% అధికం. ఇది ఇప్పటికి జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి చూసినట్లయితే ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ మంత్లోనే అత్యధిక జిఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. మొత్తం 2.37 లక్షల కోట్లు. 2024 ఏప్రిల్ మంత్ చూసినట్లయితే 2.10 లక్షల కోట్లు. ఇంతకుముందు 2024 ఏప్రిల్ మంతే అత్యధిక జిఎస్టీ వసూళ్లు ఉండేవి. ఇప్పుడు 2025 ఏప్రిల్ మంత్ అత్యధిక వసూళ్లతో నిలిచింది. 2025 మార్చిలో జిఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లు. మార్చి నెలలో 1.96 లక్షల కోట్లు అయితే ఏప్రిల్ నెలలో 2.37 లక్షల కోట్లు. ఇక జిఎస్టీకి సంబంధించి కనుక చూసినట్లయితే జిఎస్టీ అనేది ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగంలో ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏలో చేర్చడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏలో చేర్చడం జరిగింది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. మన దేశంలో 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే హైదరాబాద్లో ఆల్ట్-ఎఫ్ కేంద్రం అంకురాలు, చిన్న, మధ్య తరహా సంస్థలకు పని స్థలాన్ని అందించే ఆల్ట్-ఎఫ్ కోవర్కింగ్ హైదరాబాద్లో తన కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది ఆల్ట్-ఎఫ్ అనేది చిన్న కానీ మధ్య తరహా సంస్థలు, స్టార్టప్స్ అంటాం కదా, అలాంటి వాటి కోసం పని చేయడానికి స్థలాలను కేటాయిస్తుంది. ఇది హైదరాబాద్లో తన తొలి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం 56,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,200 సీట్లకు పైగా సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో పెరుగుతున్న అంకురాలు, చిన్న వ్యాపార సంస్థల అవసరాలు తీర్చేలా ఇది ఉంటుందని సంస్థ వెల్లడించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇకపై 28 ఆర్ఆర్బీలే. మనము ఇంతకుముందు వీడియోలో లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వీడియోలో కూడా చూసాము. ఆర్ఆర్బీలకు సంబంధించి ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ అనే నినాదంతో మొత్తం ఆర్ఆర్బీలను 28కే తగ్గించింది కేంద్రం. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 700 జిల్లాల వ్యాప్తంగా 22,000కు పైగా శాఖలతో 28 మొత్తం 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బీలు
రీజనల్ రూరల్ బ్యాంకులు కార్యకలాపాలు నిర్వహిస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ అమల్లోకి రావడమే ఇందుకు కారణం. ఒక రాష్ట్రం లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతం యూటీలో ఒక్కటే ఆర్ఆర్బీ ఉండేలా 11 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో 26 ఆర్ఆర్బీలను ఏకీకరణ చేయడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 28కి ఆర్ఆర్బీల సంఖ్య 28కి తగ్గింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆర్ఆర్బీలకు సంబంధించి అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రెవెన్యూ కార్యదర్శిగా అరవింద్. ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా అరవింద్ శ్రీవాస్తవ నిన్న బాధ్యతలు స్వీకరించారు. 1994 బ్యాచ్ కర్ణాటక కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ శ్రీవాస్తవ. ఇతనిప్పుడు ఆర్థిక శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్కు రూపాయలు 11,000 కోట్ల సైనిక హార్డ్వేర్. భారత్కు కీలకమైన సైనిక హార్డ్వేర్తో పాటు లాజిస్టిక్ తోడ్పాటు వ్యవస్థల సరఫరాకు అమెరికా ఆమోదం తెలిపింది. సుమారు 11,000 కోట్లు అంటే $131 మిలియన్ అమెరికా అంగీకరించింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ పరిధిలోని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ DSCA ఇందుకు అనుమతులు జారీ చేసింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కన్నుమూసిన ప్రపంచ పెద్ద ఆవిడ. ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి పొందిన సిస్టర్ ఈనా కనబారో లూకస్ 116 సంవత్సరాల వయసులో మరణించారు. దక్షిణ బ్రెజిల్లోని రియో గ్రాండ్ డు సుల్ రాష్ట్రంలో 1908 మే 27న జన్మించిన ఈవిడ నిన్న మరణించడం జరిగింది. చూసినట్లయితే అనలాగ్ వ్యోమగామి శిక్షణకు మోహన సాయి. మన తెలంగాణ రాష్ట్రం నుండి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన యువ శాస్త్రవేత్త ఆకుల మోహన సాయి ఈ నెల 5 నుంచి 9వ తేదీల మధ్య అమెరికాలోని అరిజోనాలో నిర్వహించనున్న అనలాగ్ వ్యోమగామి శిక్షణకు ఎంపికవ్వడం జరిగింది. అంగారక గ్రహం మార్స్ ఉపరితలంలో పరిస్థితులు, అక్కడ జీవన విధానం, పనిచేయడం ఎలా ఉంటుందనే శాస్త్రీయ అధ్యయనం చేసేందుకు ఈ శిక్షణ కార్యక్రమం రూపొందించారు. సో ఇది అమెరికాలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ ఇది మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్. మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్కు ఇది 2026లో నిర్వహించనున్న మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్కు ఇంగ్లాండ్లో లార్డ్స్ వేదిక కానుంది. ఫైనల్ మ్యాచ్ జూలై 5న జరగనుంది. అలాగే ప్రపంచ జూనియర్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత్ 2 కాంస్య పతకాలు సాధించింది. యూత్ బాలికల 40 kgsల విభాగంలో జ్యోత్స్నా సబర్ స్నాచ్లో 56 kgలు, క్లీన్ అండ్ జెర్క్లో 72 kgలు, మొత్తం 129 kgలతో 3వ స్థానంలో నిలిచింది జ్యోత్స్నా సబర్. అలాగే యూత్ బాలుర ఇది ఇంతకుముందు బాలికలది, ఇప్పుడు బాలురలో 49 kgల విభాగంలో హర్షవర్ధన్ సాహు కూడా కంచు గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, టుడే 2 మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా కనుక మన ఛానల్ని ఫాలో అయినట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. థ్యాంక్ యూ.